నటి జత్వానీ కేసులో అధికారులపై వేటు పడింది. ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులతో పాటు కాంతి రాణా టాటా, విశాల్ గుండిని సస్పెండ్ చేసింది సర్కార్. ఇప్పటికే గతంలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. ముంబై నటి జత్వానీ కేసులో అధికారులపై వేటు పడింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులతో పాటు కాంతి రాణా టాటా, అలాగే విశాల్ గుండిని సస్పెండ్ చేసింది సర్కార్. ఇప్పటికే గతంలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ ఏదైతే ఉందో జత్వానీ కేసులో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి జత్వానీ కేసులో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓగా ఉన్న గతంలో పనిచేసినటువంటి ముత్యాల సత్యనారాయణని డీజీపీ సస్పెండ్ చేస్తూ, అదేవిధంగా విజయవాడ వెస్ట్ ఏసీపీని కూడా సస్పెండ్ చేస్తూ గత 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు పాత్రదారులు, సూత్రధారులను వదిలేసి మా మీద ఇంత అన్యాయం వేటు వేస్తున్నారంటూ కింద స్థాయి సిబ్బంది అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి విజయవాడ పోలీసులు డీజీపీకి దీనికి సంబంధించి ఫైల్ అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా డీజీపీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత సీఎం దీనికి సంబంధించి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో డిస్కషన్ చేసి దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి సీతారామాంజనేయులు, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి కాంతి రాణా టాటా, డీసీపీగా పనిచేసినటువంటి విశాల్ గున్ని మీద వేటు వేయడం జరిగింది. ఈ సంబంధించి ఇప్పటికే ముగ్గురు ఏపీ పోలీస్ సంబంధించి ఇద్దరు సస్పెండ్ చేయగా మరికొంతమంది ఎవరైతే ఉన్నారో అప్పుడు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీగా పనిచేసినటువంటి రమణమూర్తి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సీఏగా పనిచేసిన శ్రీధర్ మీద వీళ్ళ మీద కూడా వేటు వేయాలని చెప్పేసి సిబ్బంది అయితే కొంతమంది గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్ళని సస్పెండ్ చేసి అసలు వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నంలో వీళ్ళు కూడా ముంబై వెళ్ళడం జరిగింది. వీళ్ళ ముగ్గురు మీద కూడా మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదంటూ కొంతమంది కింద స్థాయి సిబ్బంది అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ సినీ నటి జత్వానీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రజలకు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.